అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 4th డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. What is the simple interest on a sum of 3,500 rupees if the rate of interest for the first 6 years is 8% per annum and for the last 3 years is 3% per annum? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చి ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బట్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, 6 ఇయర్స్కి గాను 8% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంటే 3 ఇయర్స్కి ఏమో 3% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ 6 ఇయర్స్కి 8% అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 6 ఇంటూ 8 అంటే 48%. 3 ఇంటూ 3 అంటే 9%. రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి 57%. సో 3,500లో 57% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 57%. ఈ పర్సంటేజ్ అండ్ 2 zeros క్యాన్సిల్. యూనిట్ డిజిట్ చూస్తే 5 ఇంటూ 7 అంటే 35. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో కూడా మనకి యూనిట్ డిజిట్ 5 ఉంది కదా, మల్టిప్లై చేద్దామా డైరెక్ట్గా. 35 ఇంటూ 7 అంటే ఎంత? 245. క్యారీ 24. నెక్స్ట్ 35 ఇంటూ 5 అంటే 175 ప్లస్ 24 యాడ్ చేస్తే 199. సో 1995 is the interest. Option B is our answer. 120 is what percentage of 2 by 50? సో 1 by 20 అనేది 2 by 50కి ఎంత పర్సెంట్ అవుతుంది ఇన్ 200. సో ఎలా రాసుకోవచ్చు? 1 by 20 ఇంటూ 2 by 50ని 50 by 2 రాయొచ్చు కదా, ఇంటూ 100. సో 2 ones 2 50s is 100. ఈ జీరో క్యాన్సిల్. 2 ones 225 is 50. సో 25 ఇంటూ 5 అంటే 125%. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. The sides of a triangle are 102 cm, 154 cm and 80 cm. What is the length of its altitude corresponding to the side with a length of 154 cm? So first ఇక్కడ ఒక ట్రయాంగిల్ ని డ్రా చేస్తున్నాను. ఓకే, ట్రయాంగిల్ 3 sides లెంత్ ఇచ్చి 154 cm ఉన్న సైడ్ మీదకి ఆల్టిట్యూడ్ని డ్రా చేస్తే ఆ ఆల్టిట్యూడ్ హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 154 ఇక్కడ తీసుకుంటే ఈ సైడ్ మీదకి మనం ఒక ఆల్టిట్యూడ్ని ఇలా డ్రా చేద్దాం. ఈ సైడ్ 102 అండ్ ఇక్కడ 80 cm ఉంటుంది. సో ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ హిరోన్స్ ఫార్ములా ప్రకారం ఏరియాని తీసుకొని ట్రయాంగిల్ ఏరియాతో ఈక్వేట్ చేద్దాం. సో ఫస్ట్ హిరోన్స్ ఫార్ములా అంటే సెమీ పెరిమీటర్ కావాలి కదా, మూడింటిని యాడ్ చేస్తుంటే 102 ప్లస్ 80 అంటే ఎంత? 182. 182కి 4 యాడ్ చేస్తే 186. 186కి 100 యాడ్ చేస్తే ఇక్కడ 286. 286కి 50 యాడ్ చేస్తే ఎంత? 336. సో 336 డివైడెడ్ బై 2 చేస్తే సెమీ పెరిమీటర్. 2 ones 2, 2 6 12, 2 8 16, 168 వచ్చింది కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం హీరోన్స్ ఫార్ములా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అందరికీ తెలుసు కదా ఇది. 168 ఇంటూ నా 168లో నుంచి మనము 154ని మైనస్ చేద్దామా ఫస్ట్. ఎంత వస్తుంది? 14 వస్తుంది. నెక్స్ట్ 168లో నుంచి 80ని మైనస్ చేద్దాం. ఎంత వస్తుంది? 80 మైనస్ చేస్తే 168లో నుంచి 16 మైనస్ 8 అంటే 8 కదా. సో 88కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 102. సో 168లో నుంచి 102ని మైనస్ చేస్తుంటే 66కి ఈక్వల్ అవుతుందా? 66. 102ని మైనస్ చేస్తుంటే 66. సో హీరోన్స్ ఫార్ములా అందరికీ తెలుసు కదా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ఎస్ అంటే మనకి 168 వచ్చింది. ఎస్ ఇంటూ ఫస్ట్ ఎస్ మైనస్ ఏ అంటే 168లో నుంచి మనము 102ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 66. 168 మైనస్ 154 అంటే 14. 168 మైనస్ 80 అంటే 8 ఇలానే 16 మైనస్ 8 అంటే 8 కదా. సో 88కి ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి 66 88 అంటే 11 ఇంటూ 6 అని చెప్పి రాయొచ్చా, అండ్ ఈ టర్మ్ 11 ఇంటూ 8 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో 14 ఉంది. ఈ వాల్యూని మనం 14 మల్టిపుల్లో చూద్దాం. 14 ones 14 అంటే ఇంకా 2 ఉంటుంది. 14 2s అంటే 14 ఇంటూ 12 అనేది 168కి ఈక్వల్ అయిందా. సో ఇప్పుడు 2 times 14 ఉంది కాబట్టి 1 time 14. 2 times 11 ఉంది కాబట్టి 1 time 11. ఇంక ఇక్కడ మనకి ఏముంటుంది? 12 ఇంటూ 6 ఇంటూ 8 ఉంటుంది. సో ఈ 6ని మనం ఎలా డివైడ్ చేద్దామంటే 2 ఇంటూ 3 లాగా స్ప్లిట్ చేస్తే 12 ఇంటూ 2 24
8 ఇంటూ 3 24 కదా. సో 1 టైం 24 రాసుకుందాం. ఈ టోటల్ అనేది ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్కి ఈక్వల్ అవుతుందా? బేస్ అంటే 154, హైట్ అంటే ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. నౌ 14 ones is 14, carry 1, 14 ones 14, 11 cancel, h is equal to 24 into 2 అంటే 48 centimeters కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. క్లియర్ కదా? Seema bought a microwave oven for 7,500 rupees and sold it for 8,750 rupees. Find Seema's profit percentage. సో ఇక్కడ 7,500 కి తీసుకొని వచ్చి 8,750 కి అమ్ముతుంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డిఫరెన్స్ కావాలి కదా. 8,750లో నుంచి 7,500 మైనస్ చేస్తే, సో ఫస్ట్ 750లో నుంచి 500 మైనస్ చేస్తే ఎంత? 250. 8,000లో 7,000 మైనస్ చేస్తే 1,000 కదా. సో 1,250 ప్రాఫిట్ వచ్చింది. ఎంత అమౌంట్ మీద? 7,500 మీద ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. 25 ఇంటూ 3 అంటే 75. 25 ఇంటూ 5 125. ఈ 0 యాజ్ ఇట్ ఈస్. నౌ 3 ones is 3, క్యారీ 2, 3 6 18. సో 16.666 అనేది కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Next, a garrison of 1,200 men has provisions for 12 days. How long will the provisions last if the garrison is increased to 1,800 men? So 1,200 members ki 12 days ki saripade provisions unte, ఇప్పుడు 1,800 members ki increase అయితే strength అనేది వీళ్ళు ఎన్ని రోజులు ఆ ప్రొవిజన్స్ ని యూజ్ చేసుకోగలుగుతారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 1,200 మెన్స్ కి 12 days కి సరిపోతుంది. 1,800 మెంబర్స్ ఉంటే ఎన్ని డేస్కి సరిపోతుంది? ఈ 2 zeros క్యాన్సిల్. 6 3s 18, 6 2s 12, 3 ones 3 4s 12. సో 4 into 2 అంటే 8 కదా. సో 8 డేస్కి సరిపోతుంది. స్ట్రెంగ్త్ అనేది 1,200 నుంచి 1,800కి ఇంక్రీజ్ అయితే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. A train overtakes two persons walking along a railway track. The first one walks at 5.4 km per hour. The other one walks at 18 km per hour. The train needs 30 and 44 seconds respectively to overtake them. What is the speed of the train if both the persons are walking in the same direction as the train? So first ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది అని చెప్పి అనుకుందాం. ఓకేనా? ఈ రైల్వే ట్రాక్కి వన్ సైడ్ వచ్చేసి ఒక పర్సన్ 5.4 స్పీడ్తో వెళ్తుంటే ఇంకో సైడ్ 18 స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఏం చేసింది? ఈ పర్సన్ని ఏమో 30 సెకండ్స్లో క్రాస్ చేసేస్తే ఈ పర్సన్ని 44 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో క్రాస్ చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు. అంటే ఈ కేసులో మనకి డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంతే కదా. ఈ కేసులో కూడా మనకి డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో డిస్టెన్స్ d1 అని అనుకుంటే సెకండ్ కేసులో డిస్టెన్స్ d2. బట్ ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది? స్పీడ్ ఇంటూ టైంకి ఈక్వల్. సో ఇక్కడ కూడా స్పీడ్ ఇంటూ టైంకి ఈక్వల్ అవుతుంది, s2 ఇంటూ t2. సో ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఫస్ట్ కేసులో మనకి ట్రైన్ స్పీడ్ అండ్ మ్యాన్ స్పీడ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ట్రైన్ స్పీడ్ మనం x అని చెప్పి తీసుకుంటే x మైనస్ ఆఫ్ 5.4 ఇంటూ టైం ఎంత? 30 సెకండ్స్. సో ఇక్కడ చూడండి మనకి స్పీడ్ ఏమిచ్చారు? 5.4 కిలోమీటర్స్ అని ఇచ్చారు. టైం వచ్చేసి 30 సెకండ్స్ అన్నారు కదా. సో ఇక్కడ ఎక్స్ కూడా మనము కిలోమీటర్ పర్ అవర్లో ఉంది అని చెప్పి అనుకుంటే ఇందులో నుంచి 5.4ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే సో స్పీడ్ మనకి కిలోమీటర్ పర్ అవర్లోకి వచ్చింది. s2 కూడా చూస్తే సిమిలర్గా ఎక్స్ మైనస్ ఆఫ్ స్పీడ్ ఇక్కడ 18 ఇంటూ టైం వచ్చేసి 44. సో ఇక్కడ కూడా ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. సో ఈ స్పీడ్ని మనం కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేస్తామా? ఇక్కడ 5/18 చేస్తాం. రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రాయాల్సిన నీడ్ లేదు. నౌ 30 ఇంటూ ఎక్స్ అంటే చూడండి సాల్వ్ చేద్దాం ఇప్పుడు. 30 ఇంటూ ఎక్స్ అంటే 30x మైనస్ ఆఫ్ 30 ఇంటూ 5.4. సో 0 అండ్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంటే 54 ఇంటూ 3 ఈక్వల్ టు 44x మైనస్ ఆఫ్ 18 ఇంటూ 44. సో 44లో నుంచి 30 మైనస్ చేస్తుంటే 14x వస్తుంది కదా ఈక్వల్ టు. సో ఇప్పుడు చూడండి ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ ఉంది అవునా. సో ఇప్పుడు 18 ఇంటూ 44లో నుంచి మనము 18 ఇంటూ 44లో నుంచి
54 ఇంటూ 3ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే ఈ రెండిట్లో నుంచి 18 కామన్ తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఉంటుంది 44 మైనస్ 18 ఇంటూ 3 అంటే 54. సో ఇంకో 3 ఉంటుంది కాబట్టి 3 ఇంటూ 3 అంటే 9కి ఈక్వల్ అయింది. సో 44లో నుంచి మనము 9 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 35 అవునా. సో 35 ఇంటూ ఇక్కడ 18 అని ఉందా, x ఈజ్ ఈక్వల్ టు ఈ 14 ఈ సైడ్ వచ్చేసి మనకి డివైడ్ అవుతుంది. సో 2 ఇంటూ 7 అంటే 14, 2 9s 18, 7 1s 7 5s, 5 ఇంటూ 9 అంటే 45. సో ట్రైన్ స్పీడ్ ఇక్కడ మనకి 45 km/h. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. R pays 20 rupees with 2 rupees and 5 rupees coins. If at least one coin of each denomination is used in paying the amount, then the number of 2 rupees coins used is. So R 20 rupees ni pay చేస్తుంది 2 rupees coins and 5 rupees coins ని యూజ్ చేసి. అయితే ఇప్పుడు 2 rupees కాయిన్స్ ఎన్ని యూజ్ చేశారు మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో సపోజ్ 2 rupees కాయిన్స్ ఎక్స్ యూజ్ చేశారు, 5 rupees కాయిన్స్ వై యూజ్ చేసి టోటల్గా 20 రూపీస్ పే చేశారు. ఓకేనా, ఇంతమటుకు అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ మనము వై వాల్యూ అంటే 5 రూపీస్ కాయిన్స్ 1 యూజ్ చేస్తే, 5 రూపాయల కాయిన్ ఒకటి యూజ్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 20 మైనస్ 5 అంటే 15 కదా. సో 2x అనేది 15కి ఈక్వల్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇంటీజర్ రావట్లేదు, పాయింట్ వస్తుంది 7.5 అని. సో 5 రూపీస్ కాయిన్ 1 అయితే యూజ్ చేయలేదు. నెక్స్ట్ 1 రూపీ కాయిన్ 5 రూపీస్ కాయిన్ 2 యూజ్ చేస్తే 2 ఇంటూ 5 అంటే 10 కదా. సో 2x వాల్యూ ఏమొస్తుంది 20 మైనస్ 10 అంటే 10. ఇక్కడ x వాల్యూ మనకి 5 వస్తుంది. సో ఇంటీజర్ వస్తుంది కాబట్టి 2 యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ y వాల్యూ ఇక్కడ మనం 3 తీసుకుందాం. y వాల్యూ 3 తీసుకుంటే ఏమవుతుంది 3 ఇంటూ 5 అంటే 15, 20లో నుంచి 15 మైనస్ చేస్తుంటే 5 ఉంటుంది. సో 2x వాల్యూ 5 అయినప్పుడు ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వస్తుంది, ఇంటీజర్ రావట్లేదు, అంటే ఈ కేసు కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ y వాల్యూ మనం 4 తీసుకోవచ్చా. 5 ఇంటూ 4 అనేది 20 అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏమన్నారు 2 రూపీస్ కాయిన్ కూడా యూజ్ చేశారు అని చెప్పి అంటున్నారు. అట్లీస్ట్ 1 కాయిన్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఈజ్ యూజ్డ్ అంటే కనీసం ఒక 2 రూపీస్ కాయిన్ ఒక 5 రూపీస్ కాయిన్ అయినా కానీ యూజ్ చేసి ఉంటారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి వై వాల్యూ ఖచ్చితంగా 4 ఆర్ 4 కన్నా ఎక్కువ అవ్వదు. సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది వై వాల్యూ 2 వచ్చింది, అంటే 5 రూపీస్ కాయిన్ 2 యూజ్ చేసి 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 5 యూజ్ చేశారు. మనని అడుగుతుంది 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని యూజ్ చేశారు. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియరా. The ratio of the ages of John and James will be 8:7 after 8 years. If the difference between their ages is 5 years, find the present age of James. So John JH అని తీసుకుందాం, జేమ్స్ జేఎం అని చెప్పి తీసుకుందాం. ఓకే, రేషియో ఆఫ్టర్ 8 years అన్నారు కదా. సో ప్రెజెంట్ నుంచి మనము 8 years ముందుకు వెళ్దాం. 8 years ముందుకు వెళ్తే వీళ్ళ ఏజ్ రేషియో ఎలా ఉంటుంది 8:7 ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఏజెస్ ఇస్ 5 years. సో ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 యూనిట్ అనేది 5 yearsకి ఈక్వల్ అవుతుంటే 8 యూనిట్స్ ఏమవుతుంది 40, 7 యూనిట్స్ అంటే 35. మనకు కావాల్సింది జస్ట్ జేమ్స్ కాబట్టి జేమ్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 ఇంటూ 7 అంటే 35. ప్రెజెంట్కి వెళ్ళాలి అంటే 35లో మనం 8ని మైనస్ చేయాలి. 35 మైనస్ 8 అంటే 27. So present James age is 27 years. Option A is our answer. Next, the sum of 3 numbers is 4512. If the ratio between the first and second numbers is 16:9 and that between the second and third is 15:21, then find the difference between the first and the third number. So 3 numbers ni sum cheste 4512 వస్తుంది. రేషియో ఇచ్చారు, ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అండ్ థర్డ్ నంబర్. ఫస్ట్ నంబర్ రేషియో ఎలా ఉంటుంది 16:9. నెక్స్ట్ సెకండ్ టు థర్డ్ వచ్చేసి 15:21 ఉంటుంది కదా. సో ఈ టోటల్ని మనం ఏం చేద్దాము ఇంటూ 3తో మల్టిప్లై చేద్దాం. సో ఈ టోటల్ని ఇంటూ 5తో మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉంది మనకి సెకండ్ నంబర్ కాబట్టి 2 ఈక్వల్ అవుతుంది. 15 ఇంటూ 3 45, 9 ఇంటూ 5 అంటే 45. నౌ 16 5s is 80. So 16 5s 80, 45, 63. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 40 + 60 100, 5 + 3 8, 108. 108కి 80 యాడ్ చేస్తే 188. సో ఈ 188 వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి
4 5 1 2కి ఈక్వల్ అయితే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్. సో 63 అండ్ 80కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 80లో నుంచి 63 మైనస్ చేస్తే 17 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ డిజిట్ చూద్దామా? ఇక్కడ 2 8s ఉన్నాయి కాబట్టి చెక్ చేద్దాం 8 వస్తుందా లేదా. సో 2 into 7 అంటే 14. సో 4 divided by 8. 8 into 8 చేస్తే మనకి 64. రెండు కేసెస్లో 8 ఉంది. ఈ రెండు అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చేసేది ఏం లేదు కదా. ఎలా క్యాన్సిల్ చేద్దాం? ఇక్కడ మనం ఫస్ట్ 188 అని ఉందా. సో 9తో డివైడ్ అవుతుంది అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 9కి ఈక్వల్ లేదు. బట్ న్యూమరేటర్లో చూసుకుంటే లాస్ట్ డిజిట్స్ మనకి 12 అంటే 4తో డివైడ్ అవుతుంది. సో 4తో క్యాన్సిల్ చేసి చూద్దాం. 4 4s 16 క్యారీ టు 4 7s 28. ఇక్కడ కూడా 4 1s 4 4 2s 8 4 8s 32. సో 1128 into 17 into 17 divided by 47. సో 47తో డివైడ్ చేద్దామా ఇప్పుడు. 47 into 2 చేస్తే ఎంత? 47 into 2 అంటే 94కి ఈక్వల్ అవుతుంది కదా. 47 into 2 94. 94 అంటే ఇక్కడ ఒక 12 and 6 రెండింటిని యాడ్ చేస్తే 18 188 వచ్చింది. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం క్యాన్సిల్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం 4తో క్యాన్సిల్ చేసాం. సో 4 into 47 చేస్తే 188 కదా. ఇక్కడ 47 into 4 చేస్తే 188. సో 24 into 17. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాము? 4తో క్యాన్సిల్ చేసినప్పుడు 188ని 47 వచ్చింది. ఇప్పుడు మనం డివైడ్ చేసేటప్పుడు 18 క్యారీ వెళ్తే 188 వచ్చింది. అంటే 47 into 4 188 అని ఇక్కడే మనం చూసాం కాబట్టి డైరెక్ట్గా రాసేసాం. 17 4s is 68 క్యారీ 6. 17 2s 34. 34 plus 6 అంటే 40. సో 408 ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the unit prices of lemon chocolate and strawberry chocolate are in the ratio 28:26 and a family consumes them in the ratio 15:14 by quantity. Find the ratio of expenditure on strawberry chocolate to that of lemon chocolate. So ikkada lemon chocolate వచ్చేసి లెమన్ చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ చాక్లెట్ ప్రైస్ రేషియోస్ ఇచ్చారు. అండ్ ఒక ఫ్యామిలీ వీటిని ఈ రేషియోలో కన్జ్యూమ్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అది కూడా స్ట్రాబెర్రీ టు లెమన్. మనకి ఇచ్చింది లెమన్ టు స్ట్రాబెర్రీ, అడుగుతుంది స్ట్రాబెర్రీ టు లెమన్. సో ఈ చిన్న పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ని రాంగ్ మార్క్ చేసి వస్తాం కరెక్ట్గా సాల్వ్ చేసినా కానీ. నౌ లెమన్ చాక్లెట్ అంటే ఎల్ అని చెప్పి తీసుకుందాం, స్ట్రాబెర్రీ చాక్లెట్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ ఏమొస్తుంది? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ఎంత క్వాంటిటీ అండ్ ఒక్కొక్క ఐటమ్ ప్రైస్ అనేది ఎంత, ఇలాగ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రైస్ రేషియో చూసుకుంటే 28:26 ఉందా. 28:26. క్వాంటిటీ రేషియో 15:14 అని ఉంది. సో ఇంటూ 15 ఇంటూ 14. సో 14 into 2 is 28. 2 1s 2 13s is 26. సో 15:13 అనేది మనకి ఎక్స్పెండిచర్ రేషియో ఆఫ్ లెమన్ టు స్ట్రాబెర్రీ. మనని అడుగుతుంది స్ట్రాబెర్రీ టు లెమన్ కదా. సో 13:15 ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. The length of each of the two equal sides of an isosceles triangle is 78 cm and the length of its base is 60 cm. Find the area of the triangle. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఈ ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పి అన్నారు. అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఈ సైడ్ 78 అయితే ఈ సైడ్ కూడా 78. బేస్ ఏమన్నారు? 60. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మనకి ఇక్కడ హైట్ తెలియదు కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్కి హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి h is equal to square root of రెండు ఈక్వల్ సైడ్స్ ఎంత ఉంది? 78 కదా. సో 78 స్క్వేర్ మైనస్ ఆఫ్, సో అన్ఈక్వల్ సైడ్ 60 ఉంది కాబట్టి 60/2 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 78 స్క్వేర్ మైనస్ ఆఫ్ 30 స్క్వేర్. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. ఫస్ట్ 78 ప్లస్ 30 చేద్దామా. నెక్స్ట్ 78 మైనస్ 30. సో 78 ప్లస్ 30 అంటే ఎంత వస్తుంది? 108 వస్తుంది. 108 అండ్ ఇక్కడ 48 వస్తుంది. సో ఇది చూడండి 108ని ఎలా రాసుకోవచ్చు మనము? ఫస్ట్ 48 చూస్తే
16 ఇంటూ 3 అని చెప్పి రాయొచ్చు కదా. సో 108 అనేది 16 మల్టిపుల్ కాదు కాబట్టి 3 మల్టిపుల్లో రాద్దాం. సో 3 ఇంటూ 3 3 is 9 క్యారీ 1 3 6 18. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 36 ఇంటూ 3 ఇంటూ 16 అని ఉంది. సో ఏమొస్తుంది ఇక్కడ మనకి హెచ్ వాల్యూ 2 times 3 కాబట్టి 1 times 3, 36 అంటే 6, 16 అంటే 4. సో హెచ్ వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 60, హెచ్ వాల్యూ ఆల్రెడీ మనకి 3 ఇంటూ 6 ఇంటూ 4 అని ఉంది. సో 2 ones 2 30s is 60. నా యూనిట్ డిజిట్ చూద్దాం. యూనిట్ డిజిట్ చూసినా ఇక్కడ 2 5s ఉన్నాయి, చెక్ చేద్దాం. 3 6 18, 8 4s is 32, 2 ఇంటూ 3 అంటే 6. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 60 ఉండాలి. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో సింప్లిఫై అని చెప్పించారు. సింపుల్ చూడండి ఇక్కడ 2 to the power. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్కి ఈక్వల్ అయింది. అదే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎంఎన్కి ఈక్వల్ అయింది. ఓకేనా. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో అందరికి ఇది తెలుసు, జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ వై పవర్ 5 ఇంటూ జెడ్. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్కి ప్రయారిటీ ఉంటుంది కాబట్టి 5 ones 5 3s is 15. సో 1/3 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే న్యూమరేటర్లో ఎక్స్ పవర్ 1 ఉంటుంది కదా. నెక్స్ట్ వై పవర్ 6 అండ్ డివైడెడ్ బై వై పవర్ 1. సో 6 - 1 అంటే 5కి ఈక్వల్. సో జెడ్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతుంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1/3 అంటే 2/3 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1, 3 - 1 అంటే ఎక్స్ స్క్వేర్ కదా. సో వై పవర్ 5 అండ్ వై పవర్ 5. సో వై పవర్ 10 ఇంటూ జెడ్కి ఈక్వల్. సో ఎక్స్ స్క్వేర్ వై పవర్ 10 ఇంటూ జెడ్ డివైడెడ్ బై 3. సో డివైడెడ్ బై 3 ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, one pipe can fill a tank in 6 minutes while another pipe can empty the completely filled tank in 12 minutes. If both the pipes are opened together when the tank is empty, how many minutes will it take to fill 1/4 of the tank? So fill చేసే పైప్ ఏమో 6 minutesలో ఫిల్ చేసేస్తుంది అండ్ ఎంప్టీ చేసే పైపు 12 minutesలో ఎంప్టీ చేస్తుంటే రెండు ఆన్లో ఉన్నప్పుడు 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది? సో ఫిల్ చేసే పైప్ వచ్చేసి 6 minutes, ఎంప్టీ చేసే పైప్కి 12 minutes టైం పడుతుంది. రెండిటికి ఎల్సిఎం వచ్చేసి 12. సో 6 ఇంటూ 2 12 ఇంటూ 1. ఇక్కడ ఎఫిషియన్సీ నెగిటివ్ అవుతుంది కదా. టోటల్ వర్క్ మనకి 12 యూనిట్స్ ఉంటే 1/4 ఆఫ్ ద వర్క్ అంటే 3 యూనిట్స్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది 2 - 1 అంటే 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 minutesలో ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వర్టైసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ ఆర్ A, B, C and D ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ ABCD. సో ఇక్కడ మనకి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. షార్ట్ కట్ మనం ఏం యూస్ చేస్తాము? ఫస్ట్ A 2, 3, నెక్స్ట్ 5, 7, 10, 6, 7, 2 అండ్ అగైన్ ఫస్ట్ రాసిన వాల్యూ మనం 2 and 3 ఇలానే రాసేసుకొని క్వాడ్రిలాటరల్ ఏరియా అన్నారు కాబట్టి హాఫ్ ఇంటూ. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 7 ఇంటూ 2 అంటే ఎంత 14. సో 14 ప్లస్ 5 ఇంటూ 6 అంటే 30 ప్లస్ 10 ఇంటూ 2 అంటే 20 ప్లస్ 7 ఇంటూ 3 అంటే 21 మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ 5 ఇంటూ 3 అంటే 15 ప్లస్ 7 ఇంటూ 10 అంటే 70 ప్లస్ 6 ఇంటూ 7 అంటే 42 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4. అంతే. ఈ రెండింటిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో హాఫ్ ఇంటూ ఫస్ట్ 30 20 50 50 అండ్ 10 అంటే 60 64 ప్లస్ 1 65 65 ప్లస్ 20 అంటే 85. సో 85 మైనస్ ఆఫ్ నౌ 70 ప్లస్ 40 అంటే 110 110 ప్లస్ ఇక్కడ ఒక 10 ఉందా 120 125 ప్లస్ 4 అంటే 129 ప్లస్ 2 అంటే 131. సో 131. ఓకేనా. 1/2 131లో 85 మైనస్ చేస్తే మనకి -46 వస్తుంది కదా. ఇక్కడ జస్ట్ మనం డిఫరెన్స్ తీసుకుంటాం. సైన్తో మనం సైన్ని ఇంపార్టెన్స్ ఇవ్వం, జస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తాము. ఓకేనా. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ప్లస్ ఏ తీసుకోవాలి. సో మీరు ఇక్కడ మోడ్ అని చెప్పి తీసుకోండి లేదా
మోడ్ అని చెప్పి తీసుకుంటే మైనస్ ఆఫ్ 46 వస్తుంది. మోడ్లో నుంచి బయటకు వస్తే ప్లస్ 46 అవుతుంది కదా. సో 2 1s 2 23s is 46. సో ఏరియా వచ్చేసి 23 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్, if 30% or 40% of 5/9 of a number is 704, find the number. సింపుల్. ఫస్ట్ 30% అని చెప్పి అన్నారు. నెక్స్ట్ 40% ఆఫ్ 5/9 ఈజ్ 704. E0 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 క్యాన్సిల్. 4 1s 4 25s, 5 1s 5 5s, 3 1s 3 3s. సో ఇక్కడ మనకి నంబర్ ఏమొస్తుంది 704 ఇంటూ 15. సో 15 ఇంటూ 4 అంటే 16, 15 ఇంటూ 7 అంటే 105, అంటే 105 60. సో 10,560. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the number of prime numbers lying between 440 and 452 is. చూడండి, ఫస్ట్ మనం 440 నుండి 450 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటున్నాయో చెప్పమంటున్నారు. ఫస్ట్ వాల్యూ 441 తీసుకుందామా, ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందేమో. నెక్స్ట్ 442 అవ్వదు, ఈవెన్ కాబట్టి. 443 అయింది కదా, 44 అవ్వదు, ఈవెన్ కాబట్టి యూనిట్ డిజిట్. 45 అవ్వదు, బికాస్ 5 యూనిట్ డిజిట్ వచ్చిందంటే 5తో డివైడ్ అవుతుంది. 6 కూడా కాదు, 446. 447 అయ్యే ఛాన్స్ ఉంది, సో 447. 48 అవ్వదు కదా. నెక్స్ట్ 49, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 52 అన్నారు కాబట్టి 451 కూడా తీసుకుందాం, 451. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడంగానే 441 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అని మనం చెప్పేస్తాం, బికాస్ 21 స్క్వేర్ అనేది 441 కాబట్టి. నెక్స్ట్ 443 ఇంకా తెలియదు. 447 చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ నెంబర్స్కి ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ 4 + 4 అంటే 8, 8 + 3 అంటే ఎంత, 8 + 3 అంటే 11 వస్తుంది. సో 3 కానీ 9 కానీ ఈక్వల్ కాలేదు కాబట్టి 11 అనేది 3 మల్టిపుల్ కాదు కదా, సో 3తో కానీ 9తో కానీ డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 447, 4 + 4 అంటే 8, 8 + 7 అంటే 15, 15 అంటే 3 మల్టిపుల్ కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 4 + 4 8, 8 + 9 అంటే 17, సో 17 అనేది 3 మల్టిపుల్ కాదు. 4 + 5 9 + 1 అంటే 10, సో ఇక్కడ 3తో డివైడ్ అవ్వదు, 9తో డివైడ్ అవ్వదు. బట్ ఇక్కడ చూడండి 4 + 1 యాడ్ చేస్తే 5 వస్తుంది, అంటే 11తో డివైడ్ అవుతుంది కదా ఈ నెంబర్, సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మనం చెక్ చేస్తే, ఫస్ట్ ఈ రెండిట్లో చెక్ చేస్తే 443 మనకి ఏ నెంబర్తో అయినా డివైడ్ అవుతుందా, 443కి నియర్గా ఉన్నది 441 పర్ఫెక్ట్ స్క్వేర్, సో 21తో అవ్వట్లేదు. ప్రైమ్ నెంబర్స్ 21 కాదు, మనం ప్రైమ్ నెంబర్స్తో చూడాలన్నమాట. 21 కన్నా బిలో వచ్చే ప్రైమ్ నెంబర్స్తో చెక్ చేయాలి. లైక్ 19తో డివైడ్ అవుతుందా ఈ నెంబర్, మనకి అవ్వదు. ఈ నెంబర్ కూడా అవ్వదు. అదే 17తో డివైడ్ అవుతుందా చెక్ చేయండి ఈ రెండింటిని. 34 వస్తుంది, 10 అవ్వట్లా. సో అగైన్ 34, 10 అవ్వదు. 13తో డివైడ్ అవుతుందో చూడండి, సో 39 అంటే 5 క్యారీ, సో అవ్వట్లేదు. అగైన్ 39 అంటే ఇక్కడ 5 క్యారీ 59, సో అవ్వట్లేదు. సో అలాగా మనము 21 కన్నా, అంటే 443కి నియర్గా ఉంది 441 కాబట్టి 21 కన్నా బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటితో చెక్ చేసినప్పుడు ఆ నెంబర్ దేంతోనూ డివైడ్ అవ్వకపోతే అది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 2 నెంబర్స్ ఏ నెంబర్తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ టోటల్గా మనకి 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. ఆప్షన్ సి. నెక్స్ట్, a train 1195 meter long is running at a speed of 23 meter per second. If it takes 72 seconds to cross a tunnel, then find the length of the tunnel. So ట్రైన్ లెంత్ ఇచ్చారు, ఒక టనల్ని క్రాస్ చేయడానికి 23 స్పీడ్తో 72 సెకండ్స్ టైం పడుతుంటే టనల్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి 23 స్పీడ్తో 72 సెకండ్స్ ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలిగిద్ది, 72 ఇంటూ 23 చేద్దామా, 23 ఇంటూ 2 అంటే 46, క్యారీ 4, 23 ఇంటూ 7 అంటే 161, ప్లస్ 4 అంటే 165, ఇంత డిస్టెన్స్ని కవర్ చేయగలగదు. సో ఇందులో నుంచి ట్రైన్ లెంత్ ఎంత ఉంది 1195 కదా, సో 1195ని మనం సబ్ట్రాక్ట్ చేస్తుంటే 15 - 9 అంటే 6, 5 - 1 అంటే 4, సో ఇది మనకి టనల్ లెంత్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
The market price of an item is set at 51% above its cost price. If the merchant sells the item at 8% below the market price, his profit percentage is. So market price అనేది కాస్ట్ ప్రైస్ కన్నా 51% ఎక్కువ మార్క్ చేసి ఉంచితే అండ్ ఐటమ్ వచ్చేసి ఇప్పుడు 8% బిలో మార్కెట్ ప్రైస్ కన్నా 8% తక్కువ చేసి అంటే డిస్కౌంట్ 8% ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇస్తుంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా ఈక్వివాలెంట్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా కాస్ట్ ప్రైస్ 100 అని చెప్పి తీసుకుందాం. మార్కెట్ ప్రైస్ ఏమొస్తుంది 151. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది ఈ 151లో 8% తగ్గిస్తే రిమైనింగ్ 92%కి సెల్ చేసినట్టే కదా అర్థము. సో 51 ఇంటూ 92 అంటే 92 ఇంటూ 1 అంటే 92 అందరికీ తెలుసు కదా, క్యారీ 9. ఇది మాత్రం తెలీదు 92 ఇంటూ 5. సో ఇలా చేద్దాం 5 ఇంటూ 2 10, 5 9 45 ప్లస్ 1 అంటే 46. 46కి 460కి 9 యాడ్ చేస్తే 469 అవునా. సో 9 ఇక్కడ 46 క్యారీ. 92 ఇంటూ 1 92 ప్లస్ 46 అంటే 8, 9 ప్లస్ 4 అంటే 13. సో 138.92 డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 138.92 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది 100 మీద 138.92 కమ్మితే 38.92% ఈస్ ప్రాఫిట్. ఆప్షన్ ఏ. Clear? If x minus y is 20 and x into y is 12, then find the value of x square plus y square. x minus y ఇచ్చారు, xy ఇచ్చి x square plus y square వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో a plus b, a minus b. సిమిలర్గా ఇక్కడ x minus y హోల్ స్క్వేర్ అనేది x square plus y square plus 2 times of x into y కి ఈక్వల్ కదా. x minus y ఎంత ఉంది 20. 20 స్క్వేర్ అంటే 400. ఇక్కడ minus 2xy. ఓకే, minus 2xy ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా. ప్లస్ 2 ఇంటూ 12 అంటే 24 is equal to x square plus y square. సో 400 plus 24 అంటే 424. ఆప్షన్ బి. From a point on the ground, the angle of elevation to the top of tower is such that tan theta equal to 3/4. Find the sine of angle theta. సింపుల్, ఇక్కడ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. tan theta 3/4 అయినప్పుడు sin theta ఏమవుతుంది మనకి 3/5కి ఈక్వల్ అవుతుంది అవునా. సో ఇక్కడ మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసుకుందాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టీటా అని చెప్పి అన్నారు. సో ఈ యాంగిల్ టీటా అయినప్పుడు tan theta ఏమొస్తుంది పర్పెండిక్యులర్ బై బేస్. సో 3 4 5 ట్రిప్లెట్స్ కాబట్టి సైన్ టీటా వచ్చేసి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో 3/5. క్యాలిక్యులేట్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మోడ్ అంటే ఏంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో. సో 9 టైమ్స్ ఈ మార్క్స్ రిపీట్ అయినాయి. సిమిలర్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 34 టైమ్స్ మనకి రిపీట్ అయింది 16 to 20 మార్క్స్ కాబట్టి మోడ్ క్లాస్ ఇక్కడ మనకి ఈ క్లాస్ అవుతుంది 16 to 20. సో ఫార్ములా ఏంది మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి L ప్లస్ F మైనస్ ఆఫ్ F1 డివైడెడ్ బై F మైనస్ F1 ప్లస్ F మైనస్ ఆఫ్ F2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్ కదా. సో ఇక్కడ L వాల్యూ అంటే 16, F అంటే 34, F1 18, F2 26. సో 34లో 18 మైనస్ చేస్తే 34 మైనస్ 18 అంటే 16 డివైడెడ్ బై 16 ప్లస్ 34 మైనస్ 26 అంటే ఎంత 8 ఇంటూ హైట్ ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది. సో 4. నౌ 16 ప్లస్ 16 ఇంటూ 4 16 ఇంటూ 4 డివైడెడ్ బై 16 ప్లస్ 8 అంటే 24. సో 4 1s 4 6 is 24, 2 3s 6, 2 8s 16. 2 3s వద్దు, డైరెక్ట్గా 6తో క్యాన్సిల్ చేసేయచ్చు కదా మళ్ళీ ఎందుకని. సో డైరెక్ట్గా మనం 6తో క్యాన్సిల్ చేసేస్తుంటే 6 2s is 12, క్యారీ 4, క్యారీ పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 6 6 is 36. సో ఈ 6 అనేది కంటిన్యూ అవుతుంది. 16 ప్లస్ 2.6 అంటే 18.666. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, a class of 43 students took a physics test. 10 students had an average score of 99. The other students had an average score of 55. What is the average score of the whole class? So 43 students physics test తీసుకుంటే 10 స్టూడెంట్స్కి యావరేజ్ వచ్చేసి 99 అని ఉంది. మిగతా 33 స్టూడెంట్స్కి యావరేజ్ 55 వస్తుంటే
హోల్ ఈ 43 స్టూడెంట్స్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 10 స్టూడెంట్స్ 33 స్టూడెంట్స్ అని చెప్పి తీసుకుందాం. 10 స్టూడెంట్స్ యావరేజ్ 99, 33 స్టూడెంట్స్ యావరేజ్ 55. సో ఇప్పుడు హోల్ క్లాస్ యావరేజ్ ఇక్కడ మనం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో 55 అని చెప్పి తీసుకుంటే 99 ఎంత ఎక్కువ ఉంది, 44 ఎక్కువ ఉంది కదా, ఎంత మీద, 10 యూనిట్స్ మీద. సో 44 ఇంటూ 10 అంటే 440. ఈ ఎక్కువ ఉన్నది ఈక్వల్గా పంచాలి. హోల్ క్లాస్లో 43 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 43. సో 43 ఇంటూ 10 ఈజ్ 430. ఇంకా ఇక్కడ మనకి 10 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 43 ఇంటూ 2 చేస్తే 86 కదా. సో 10.2 సమ్ వాల్యూ, 55 ప్లస్ 10.2 అంటే 65.2కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. If an item marked at 758 rupees is sold for 256 rupees, then what is the discount percentage? So 758 కి మార్క్ అయిన ఐటమ్ని 256 రూపీస్కి సెల్ చేస్తుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? సో కనీసం 50% కూడా లేదు, ఇంకా ఎక్కువే ఉంది. చూడండి, మార్కింగ్ ప్రైస్ ఏమో 758 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 256 ఉంది. ఎంత తగ్గించారు? 8 - 6 అంటే 2, 0, 7 - 2 అంటే 5. సో 502 రూపీస్ అనేది 758 రూపీస్ మీద తగ్గించారు. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 zeros యాడ్ చేసాం. సో ఇక్కడ మనం డివిజన్ మెథడ్ని అప్లై చేద్దామా? 758 502 00. ఓకే, నౌ 7 ఇంటూ 7 చేస్తే 49. బట్ ఇక్కడ 758 ఉంది, అంటే నియర్ టు 8 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 7 తీసుకోకుండా ఒక వాల్యూ తగ్గించాలి. లేదు ఇది అర్థం కాకపోయినా ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ డిజిట్ అన్నిట్లో 6 ఉంది కదా. సో ఫస్ట్ ఇంటూ 6 చేస్తే 6 ఇంటూ 8 అంటే 48, క్యారీ 4. 6 5 30 ప్లస్ 4 అంటే 34. 6 7 42 ప్లస్ 3 అంటే 42 ప్లస్ 3 45. సో ఇప్పుడు 10 - 8 2, 11 - 4 అంటే 7, 9 - 5 అంటే 4, 472. ఈ 0 డౌన్ తీసుకుంటే ఇప్పుడు 7 6 అంటే 42. సో 7 6 42. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఐదర్ 8 లేదా 6 అని ఉంది. సో 7 ఇంటూ 8 అంటే 56 ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ అనేది మనం 6 తీసుకోవాలి. సో 66.23 అనేది మన ఆన్సర్ వస్తుంది ఇక్కడ. 2 men or 9 women can do a job in 9 days. 2 men work for 5 days and leave. The number of women required to complete the remaining work in 9 days is. Very good question. చూడండి ఇక్కడ 2 men లేదా 9 women అంటే 2 men కెపాసిటీ అనేది 9 ఉమెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. వీళ్ళు 9 ఉమెన్స్ కలిసి ఒక వర్క్ని 9 డేస్లో చేస్తుంటే సేమ్ 9 డేస్లో వర్క్ కంప్లీట్ అవడానికి 2 men సఫిషియంట్ అనమాట. ఇప్పుడు 2 men కలిసి 9 డేస్లో 2 men 5 days వర్క్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. రిమైనింగ్ వర్క్ 9 డేస్లో కంప్లీట్ అవడానికి ఎంతమంది ఉమెన్స్ అవసరమో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ 2 men 9 ఉమెన్కి ఈక్వల్ అన్నారు కదా. సో ఇక్కడ 2 men 5 days వర్క్ చేశారు అని అంటే 9 ఉమెన్స్ కలిసి 5 days వర్క్ చేశారు అని చెప్పి అనుకుందామా. సో 9 ఉమెన్స్ 9 days వర్క్ చేస్తే టోటల్ వర్క్ 81 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది. 81 యూనిట్స్కి. ఇప్పుడు 9 ఉమెన్స్ 5 days వర్క్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది? 45 యూనిట్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అవ్వాల్సింది 81 కదా. సో 81లో నుంచి మనము 45ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 81లో నుంచి 45 మైనస్ చేస్తే 36 ఉంటుంది. సో ఇప్పుడు ఈ 36 యూనిట్స్ని 9 డేస్లో కంప్లీట్ చేయాలి అని అంటే 9 డేస్లో కంప్లీట్ చేయాలంటే 9 months 9 4s 4 ఉమెన్స్ అవసరం అవుతారు. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. క్లియర్ కదా? The income of Raman is 25,000. He saves 25.5% of his income. If his income increases by 20% and expenditure increases by 40%, then his savings will be. So income అనేది మనకి expenditure ప్లస్ సేవింగ్కి ఈక్వల్ అవుతుంది కదా. ఇన్కమ్ వచ్చేసి మనకి 25,000 అని ఉంది. అండ్ అతను ఇప్పుడు ఇన్కమ్లో 25.5% సేవ్ చేస్తుంటే ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ 40% ఇంక్రీజ్ అయితే సేవింగ్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇన్కమ్ మనము 100% అని చెప్పి తీసుకుందాం. సేవింగ్స్ సేవ్ చేస్తుంది 25.5%, అంటే స్పెండ్ చేస్తుంది ఎంత ఇక్కడ? 74.5%కి ఈక్వల్ అవుతుందా? ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది. సో ఈ 100లో నుంచి మనము 20% అంటే 20 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 40% ఇంక్రీజ్ అయింది. సో 74.5లో 40% అంటే ఎంత? ఈ 0 పాయింట్ క్యాన్సిల్. 4 5 20,
4 4 16 ప్లస్ 2 అంటే 18. 4 7 28 ప్లస్ 1 అంటే 29. డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 29.8 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది. 20 ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ 29.8. సో ఇప్పుడు సేవింగ్ ఏమవ్వాలి ఈక్వల్ అవటం కోసం -9.8కి ఈక్వల్ అవ్వాలి కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ సేవింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితే అవ్వట్లేదు. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయింది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 9.8 డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్కమ్ మనము 100 యూనిట్స్ అనుకుందాం, అవునా? సో ఈ 100 యూనిట్స్ అనేది క్వశ్చన్లో 25,000కి ఈక్వల్ కదా. ఈ 9.8 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 9.8ని 98/10 అని చెప్పి రాసుకోవచ్చా? ఈ 2 zeros ఈ 2 zeros, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 25 into 8 అంటే 200. 25 9 225 ప్లస్ 20 అంటే 245. సో 2450 రూపీస్ డిక్రీజ్ అయింది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అన్ని 25 క్వశ్చన్స్ మనము కంప్లీట్గా చాలా కొత్త మెథడ్స్ అండ్ షార్ట్ కట్స్తో సాల్వ్ చేసేసాము. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి, బాగా చదువుకోండి. పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, చెక్ చేసి డౌన్లోడ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. కీప్ ప్రాక్టీసింగ్ and keep studying. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.